మీ అందరికీ తెలుసు, పరదేశులు ఎవరు ఉంటారు? నీతిమంతులు ఉంటారు. ఎవరి చేత నీతిమంతులను ఎంచబడిన వారు? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఉచితముగా వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. దేవుడే వారిని నీతిమంతులుగా ఎంచాడు. దేవుని చేత నీతిమంతులుగా ఎంచబడినటువంటి వారు ఇప్పుడు ఎక్కడున్నారంటే పరదైసులో ఉన్నారు. వాళ్ళు ఎలా ఉంటారు అంటే, నీతిమంతులు నెమ్మది పొందే స్థలము, విశ్రాంతి పొందే స్థలము. అంటే నెమ్మది, విశ్రాంతి. అంటే నెమ్మది, విశ్రాంతి అంటే మంచం మీద పడుకుంటే వచ్చే రెస్ట్ గురించి మాట్లాడట్లేదు. అది అర్థమైందా? నెమ్మది పొందుతున్నారు, విశ్రాంతి పొందుతున్నారంటే చక్కగా మంచి దుప్పటేసుకుని, తరగడేసుకుని, తల పెట్టుకుని, ఏసీ ఆన్ చేసుకుని, ఫ్యాన్ ఆన్ చేసుకుని చక్కగా అలా పడుకుని రిలాక్స్ అవుతున్నారు. ఆ విశ్రాంతి గురించి మాట్లాడట్లా. నెమ్మది, విశ్రాంతి అనే పదాలు ఆత్మ సంబంధమైన పదాలు. నెమ్మది, విశ్రాంతి అనే పదాలు ఏంటవి? శరీరానికి రెస్ట్ ఉంటుంది, విశ్రాంతి ఉంటుంది. ఆత్మకు రెస్ట్ ఉంటుంది, విశ్రాంతి ఉంటుంది. అందుకే చూడండి, ఎక్కువగా రెస్ట్ ఇన్ పీస్ అంటుంటారు కదా ఎవరన్నా చచ్చిపోయినప్పుడు. అంటే ఈ విశ్రాంతి అన్న పదాన్ని భౌతికంగా తీసుకోకూడదు. ఈ నెమ్మది అనే పదాన్ని భౌతికంగా తీసుకోకూడదు. వాళ్ళు పూర్ణ శాంతి గలవానిగా నిన్ను కాపాడుతానన్నాడు ఆయన. పరిపూర్ణమైన శాంతితో, పరిపూర్ణమైన నెమ్మదితో, పరిపూర్ణమైన సంతోషంతో వాళ్ళు ఆత్మల లోకంలో ఉంటారు. వన్స్ పరదేశకి వెళ్ళిపోయారు అంటే ఇక వాళ్ళకి ఏ బెంగ లేదు, విచారం లేదు. ఇక ఈ భూ సంబంధమైన వాటి వేటి యందు కూడా వాళ్ళకి ఆలోచన లేదు. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ సంపాదించాలి, డబ్బులు కావాలి, ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, వెండి కావాలి, బంగారం కావాలి, ఈ ఆలోచనలు ఏమైనా ఉంటే ఎవరికి ఉంటాయంటే మనుషులకు ఉంటాయి. ఇక్కడ బతుకుతున్న వాళ్ళకి, నెమ్మది పొందే స్థలంలో ఉన్న వాళ్ళకి, నీతిమంతులకి భూ సంబంధమైన ఆలోచనలు ఏవి ఉండవు. ఎందుకంటే భూ సంబంధమైన ఆలోచనలతో కాలం గడిపే పరిస్థితి కాదక్కడ. వాళ్ళు భూమి మీద దేహాన్ని మన్నుకు అప్పగించి, మన్నైనది వెనుకట వలె మన్నైపోయాక ఆత్మలుగా వారు దేవుని సన్నిధికి వెళ్ళిపోయిన వారు. ఇంకా ఆత్మలుగా దేవుని సన్నిధికి వెళ్ళిపోయిన వాళ్ళకి ఈ భూ సంబంధమైన పగలు, ప్రతీకారాలు, ద్వేషాలు, కోపాలు, అసూయలు, మత్తతలు, లేకపోతే స్వార్థాలు, ప్రలోభాలు ఇలాంటివేవి వాళ్ళ ఖాతాలో ఉండవు, వాళ్ళు ఉండవు. అలా లేని పరిశుద్ధులుగా, తెల్లని, వెలుగుమయమైన, శాంతికరమైన, సంతోషకరమైన, నిత్యానందభరితమైన స్థితిలో నెమ్మది పొందుతూ ఆ పరదైసులో, ఆ ప్రశాంత వాతావరణంలో వాళ్ళు ఉంటారు. అది బైబిల్ బోధిస్తున్నటువంటి సత్యం. ఇంకా కొన్ని సంగతులు ఉన్నాయట అక్కడివి, అవి మనకి ఇంకా రివీల్ కాలేదట, తెలియవట కూడా. మనకి ఇంకా తెలియవు చాలావి. మనకి తెలిసిన సమాచారం వరకే మనం మాట్లాడుకుంటున్నాం. మనకి తెలియవు అని మనం ఎలా చెప్పగలం అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు భక్తుడు ఒక మాట అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల క్రిందట అంటే ఈ వచనం రాయబడే సమయానికి 14 ఏళ్ల కిందట. ఇప్పుడు 14 ఏళ్ళు కాదు, పౌలు గారు రాసే సమయానికి 14 years బ్యాక్ అనమాట. 14 ఏళ్ల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడిను, అతడు శరీరముతో కొనిపోబడినో నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడినో అది కూడా నేను ఎరుగను. అది ప్రభువుకు మాత్రమే తెలుసు, దేవునికి మాత్రమే తెలుసు, పరలోకపు తండ్రికి మాత్రమే తెలుసు. అట్టి మనుష్యుణ్ణి మాత్రం నేను ఎరుగుదును. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, 3వ వచనం. అతడు పరదైసులోనికి కొనిపోబడి మరో లోకానికి వెళ్ళిపోయాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టేశాడు, మరో లోకానికి వెళ్ళిపోయాడు. అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింప సఖ్యము కాని మాటలు వినెను. చూడండి జాగ్రత్తగా, వచింప సఖ్యము కాని మాటలు వినెను అంటే మానవుడు పలకటానికి కూడా వీల్లేని మాటలు విన్నాడట. నెక్స్ట్, ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. వచింప సఖ్యము కాని అన్నాడు, మళ్ళీ ఆ మాటలు ఎవరు పలకూడదు అంటున్నాడు?
మనుషుడు పలకకూడదు అంటున్నాడు. అంటే పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి.